తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనములు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రోజును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి మనమందరము కూడా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పతనముతోనే, ఆయన యొక్క గొప్ప మహిమతోనే, ఆయన యొక్క గొప్ప మహిమగల శక్తితోనే, ఆయన గొప్పగల ఔన్నత్యముతోనే మనమందరము కూడా ఈ భూలోకంలో ఆయన చేసినటువంటి సృష్టిని, ఆయన తయారు చేసినటువంటి ఈ సృష్టిలో ప్రతిదాన్ని కూడా చూచి ఆనందించి, దేవుడే ఈ భూలోకాన్ని, ఆకాశాన్ని, భూమిని, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని, ఈ సముద్రములను, సరస్సులను, కొండలను, గుట్టలను అన్నిటిని కూడా ఆయన సృష్టించాడని మనము ఆయనలోని ఆనందిస్తూ, ఆయనలోని జీవిస్తూ, ఆయనే మహా గొప్పగల దేవుడని మనం ఆయన విశ్వాసంతో జీవించాలి. యహలోకంలో ఏ మానవుడు, ఏ మనిషి కూడా శాశ్వతముగా ఎల్లకాలము ఎప్పుడూ జీవించలేడు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి గడియలను బట్టి, దేవుడిచ్చినటువంటి రోజులను బట్టి, దేవుడిచ్చినటువంటి వారాలను బట్టి, దేవుడిచ్చిన నెలలను బట్టి, దేవుడిచ్చినటువంటి సంవత్సరాలను బట్టే ఈ భూలోకములు ఏ మనిషి అయినా సరే, ఏ మానవుడైనా సరే, ఏ జాతికి చెందినటువంటి వారైనా సరే, ఏ తెగకు చెందినటువంటి వారైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రాణమున్న ప్రతి ఒక్క జీవైనా ఈ భూలోకంలో దేవుడు నిర్ణయించిన విధానాన్ని బట్టే జీవిస్తాడు. మన యొక్క జీవితము ఎప్పుడు, ఏ సమయంలో, ఏ గడియలు ముగించబడుతుందో, ఎప్పుడు ఏ సమయంలో మన యొక్క జీవితము యహలోకము నుంచి మనము వెళ్ళిపోతామో అది ఎవరికి తెలియదు, దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడు సృష్టించిన యొక్క సృష్టిని దేవుడు ఎంతో గొప్పతనముతోనూ, ఎంత మహిమతోనూ, ఎంత శక్తితోనూ, ఎంత అద్భుతమో ఈ సృష్టిని సృష్టించాడు. కాబట్టి ఈ సృష్టి వైపు చూస్తూ మనము ఆనందిస్తూ, జీవిస్తూ ఆయనలో మనం ముందుకి కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, చాలామంది ఇహలోకములో ఉన్నటువంటి ఈ సృష్టిని, ఈ అందమైన సృష్టిని, ఈ అందమైనటువంటి ప్రదేశాలను దేవుడే సృష్టించాడని ఎరగగా, తెలుసుకోక, దేవుడే సృష్టించాడని, దీని వెనకాల దేవుడు ఉన్నాడని తెలుసుకోక, ఎరగక, నిస్సహాయంగాను ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటూ, ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటూ జీవించేవారు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే దేవుని నమ్ముతారు, దేవుని యొక్క వాక్కులు వింటారు, దేవుని యొక్క వాక్కులు ఆలకిస్తారు, దేవుని మాటలు విని ఆలకించి వారు జీవిస్తారు. కానీ దేవుడు సృష్టించిన యొక్క అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, మహత్కారమైనటువంటి, రహస్యమైనటువంటి ఈ యొక్క సృష్టిలో దేవుడు ఉన్నాడని ఎరగక, కనుగొనక, తెలుసుకోక, చూడక జీవించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా దేవుడే చెప్పాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు నేనే, సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన వాడు నేనే, భూమిని సృష్టించిన వాడు నేనే, సముద్రములను, జలములను, మహాసముద్రాలను, కొండలను, గుట్టలను, లోయలను అన్నిటిని కూడా సృష్టించిన వాడు నేనే అని ఆది నుండి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ సృష్టిలో దేవుని యొక్క మహత్యం ఉంది, ఈ సృష్టిలో దేవుని యొక్క శక్తి ఉంది. దానిని మనము చూసి ఆనందించి దేవునిలో మనము సంతోషిస్తూ ఆయనకి కృతజ్ఞతలు వందనం తెలియపరుచుకుని జీవించాలి అన్నమాట. అందుకని ఇక్కడ వాక్యము ఈరోజు మనం తెలుసుకునేది ఏమిటంటే సాక్షులు అన్నమాట. ప్రియులారా, మనం చాలాసార్లు సాక్ష్యాలు కూడా వింటాము, ఆలకిస్తూ ఉంటాం. చాలామంది సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో, ఈ కాలాలలో సత్యమైనవి, యథార్థమైనవి,
నమ్మకమైన సాక్ష్యాలు కొన్ని ఉన్నవి, కొన్నేమో కల్పితమైన సాక్ష్యాలు కొన్ని ఉన్నవి, కొన్నేమో దేవుని అడ్డు పెట్టుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్పుచూ జీవించేవారు చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ఈ సాక్ష్యాలనే మాయ మాటలతో ఇతరులకి లేనిపోని అన్నీ కూడా జరిగింది జరగనట్టుగా తెలియపరుస్తూ చెప్పుచూ దేవుణ్ణి అవమానపరిచే విధంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున ఈ సాక్ష్యాలని చెప్పి చాలామంది మరి దేవునికి అవమానకరంగా చేసేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. మరి అసలు సాక్ష్యాలు మనము ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఈ సాక్షులుగా మనం జీవించాలి? యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్ గ్రంథంలో చాలామందిని స్వస్థపరిచాడు. ఆయన ఒక్కను కాదు ఇద్దరు కాదు, దాదాపుగా మరి ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడో బైబిల్ గ్రంథములు మనకి స్పష్టంగా తెలియపరచలేదు, రాయబడలేదు. కానీ ప్రియులారా, ఆయన లెక్కలేనంత మందిని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరచడమే మాత్రమే కాకుండా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. రోగుల్ని స్వస్థపరిచే అధికారం ఇవ్వడమే కాకుండా దెయ్యాలను వెలుగొట్టే అధికారం కూడా ఇచ్చాడు. మరి ఈ అధికారం యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులు కూడా అనుగ్రహించాడు కాబట్టి ఇచ్చాడు కాబట్టి మరి శిష్యులు కూడా చాలామందిని స్వస్థపరిచారు. మరి ఈ స్వస్థపరచబడిన వారందరూ కూడా మరి క్రీస్తుకి సాక్షులుగా కొంతమంది జీవించారు, కొంతమంది ఏమో జీవించలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే స్వస్థపరిచాడో, ఏ గుడ్డివారినైతే స్వస్థపరిచాడో, ఏ మోగవారినైతే స్వస్థపరిచాడో, ఏ కుంటివాడినైతే స్వస్థపరిచాడో, ఏ అంగవైక్యము గలవారిని స్వస్థపరిచాడో, ఏ పక్షవాత రోగినైతే స్వస్థపరిచాడో, కుష్ఠరోగుల్ని ఇంకా అనేక మందిని ఎవరైతే స్వస్థపరిచాడో వాళ్ళని దేవునికి సాక్షిగాను మహిమార్థంగా జీవించడని చెప్పాడు. కానీ వాళ్ళనే ఒక ఆయనకి పరిచర్యకి లేకపోతే వేరే విధముగా వాళ్ళని ఉపయోగించుకోలేదు. ప్రియులారా, ఈనాటి యొక్క సమాజములు, ఈనాటి యొక్క మందిరాలలో చాలా చోట్ల మరి దేవుడు చేసినటువంటి అద్భుతాన్నే వాళ్ళు ఏదో గొప్పగాను వాళ్ళకు అనుగుణముగాను సాక్ష్యాలు చెప్పుకుంటూ వారిని ఒక హైలైట్ అంటే వాళ్ళని ఎక్కువగా చూపిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని మహింపరచడం పక్కన పెట్టేసి చూపించేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు ప్రియులారా. అసలు దేవుడు మన ఎడలో ఒక అద్భుతం చేశాడంటే, దేవుడు మన ఎడలో ఒక ఆశ్చర్యకార్యం చేశాడంటే, దేవుడు మనల్ని స్వస్థపరిచాడు అంటే, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే, దేవుడు మనల్ని రక్షించాడు అంటే, దేవుడు మనల్ని కాపాడంటే, మనము ఎవరికి సాక్షులుగా జీవించాలంటే క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. క్రీస్తుకి సాక్షులుగా జీవిస్తూ ఇతరులకి మాదిరిగా జీవించాలి. అది నిజమైనటువంటి క్రైస్తవత్వ యొక్క జీవితము. అది యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి జీవితం అన్నమాట. ఒక్కసారి మనం లేఖన భాగం మనం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మనుషులు మీ సత్కార్యము చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. మనుషులు మీ సత్కార్యములు చూసి, చూడండి ప్రియులారా, దేవుడు మన ఎడల ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మనల్ని ఎందుకు స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతాడు, దేవుడు ఎందుకు మనల్ని రక్షిస్తాడు అంటే ప్రియులారా, ఆయన నామములో మనం జీవించడానికి, ఆయన నామములో మనం సాక్షులుగా జీవిస్తూ మనం మంచి పనులు చేస్తూ మంచి కార్యములు చేస్తూ ప్రియులారా పరలోకమున మన యొక్క తండ్రిని మహింపరిచి జీవించడానికే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభు నామములో కుంటివాడు శృంగారపు దేవాలయం దగ్గర స్వస్థ పొందాడు. పేతురు యోహాను స్పష్టంగా వాడికి చెప్పారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా కలిగినటువంటి క్రీస్తు ప్రభుని నీకు ఇస్తున్నాము, ఆయన నామములు నువ్వు స్వస్థ పొందునుగాక అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీడు శృంగారపు దేవాలయానికి వెళ్ళి ఏమి చేశాడు అంటే దేవుని మహింపరిచాడు, దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు, దేవుని స్తుతించాడు ప్రియులారా. 10 మంది గుడ్డివారు స్వస్థ పొందితే
వారిలో ఒకడే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు, తిరిగి వచ్చాడు. కడమ మంది రాలేదు. వచ్చి దేవుని మహింపరిచాడు. దేవుని మహింపరిచి దేవుని నామాన్ని కొనియాడాడు. ప్రియులారా, మరి దేవుడు ఎందుకు గుడ్డివారిని, కుంటివారిని, భోగవారిని, అంగవైక్యం గల వారిని స్వస్థపరిచాడు అంటే దేవుని యొక్క మహిమను చూడటానికి, దేవుని యొక్క మహిమను వారి ఎడల కనబరిచి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని నామాన్ని కొనియాడటానికి. అంతేగాని ఇతరులకి మనల్ని ఇది చేయడానికి కానీ, లేకపోతే మనల్ని ఏదో ఈ సాక్ష్యాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడానికి కానీ కాదు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వేల కొలది ప్రజలు వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి గుంపులు గుంపులుగా జనసమూహాలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చారు. కానీ ఎంతమంది జనసమూహాలు వచ్చినప్పుడు కూడా నేను పలానా వారిని స్వస్థపరిచాను, ఇగో గుడ్డివాడు స్వస్థ పొందాడు, ఇదిగో కుంటివాడు స్వస్థ పొందాడు, ఇదిగో మోగవాడు స్వస్థ పొందాడు, ఇదిగో కుష్ఠరోగి స్వస్థ పొందాడు అని ఆయన ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా సరే చెప్పాడా? వారిని పిలిపించి ఆయన ఏమైనా సరే చెప్పాడా ప్రియులారంటే ఎక్కడ కూడా చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో అది ఎక్కడ కూడా వ్రాయబడలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఈ రోజున సమాజంలో ఏం జరుగుతుందంటే ప్రియులారా, ఈ యొక్క స్వస్థత పొందిన వారిని వారి యొక్క స్వార్థం కొరకు ఉపయోగించుకుని వారిని హైలైట్ చేసి జనాలకి బాగా చూపించేవాళ్ళు, కల్పితంగా లేనిపోని అన్ని కూడా మరి చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే పరిశుద్ధ ఆత్మ దేవుడిని మీరు అపరపరచవద్దు అన్నాడు. అన్నీ కూడా ఏ పాపమైతే క్షమించబడుతుందో కానీ పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మీరు మరి అవమానపరుస్తారో, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే అవహేళనగా చేసినట్టు మీరు జీవిస్తారో అటువంటి దానిని ఎవరు కూడా క్షమించరు, దానికి క్షమాపణ అనేది లేదని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని నామములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. నిజముగా దేవుడు స్వస్థపరిచే దేవుడు అద్భుతాలు చేసాడు. కానీ దాని వైపు మనం ఎక్కువగా చూడకూడదు. అది జీవితంలో ఒక భాగం అన్నమాట. క్రైస్తవ యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో అది ఒక భాగము. అందుకని అపోస్తుల కార్యాలు 1:8 మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూదిగాంతల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాడు. ఎవరికి సాక్షులై ఉండాలన్నారు? నాకు సాక్షులై ఉండాలండి. ప్రజలకు కాదు, జనాలకు కాదు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తన శిష్యులకు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అన్నాడు. అసలు దేవుడు ఎందుకు శక్తినిచ్చాడు? దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇక శిష్యులకి అనుగ్రహించాడంటే ప్రియులారా, ఈ భూలోకములో దేవుని యొక్క నామములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, ఆత్మతో పరిశుద్ధాత్మతో ఆయన కార్యములు చేయడానికి, ఆత్మతో పరిశుద్ధాత్మతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, ఆత్మతో పరిశుద్ధాత్మతో దేవుని యొక్క వాక్యాలు ఉన్న మర్మాలను అనేక మందికి తెలియపరచడానికి దేవుడు యొక్క పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని ఒక శక్తి రూపంలో అనుగ్రహించాడనమాట. అందుకని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో, ఎప్పుడైతే మీరు శక్తిని పొందుతారో అప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మ ద్వారా, ఆ శక్తిని పొందడం ద్వారా మీరు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నాకు సాక్షులుగా జీవించండి అన్నాడు. నాకు అన్నాడు ప్రియులారా. అంటే మీరు ఇతరులకి మరి మాదిరిగా ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ నాకు సాక్షులుగా జీవించండి అన్నాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా రాయబడి ఉంది, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగాంతల వరకును నాకు సాక్షులే అన్నాడు. అసలు సాక్షులుగా ఉండటం అంటే ఏంటి? అసలు సాక్షులుగా జీవించడం అంటే ఏంటి ప్రియులారా? క్రీస్తు కొరకు జీవించడం, మరణించడం అన్నమాట. అది సాక్షులుగా జీవించడం. చిట్ట చివరి వరకు, అంతే బూదిగాంతముల వరకు అన్నాడు. చిట్ట చివరి వరకు మీ ప్రాణం పోయేంత వరకు ఏ పాపము చేయకుండా, ఏ పాప ఊబిలో పడకుండా మీరు నాకు సాక్షులుగా జీవించండి అన్నాడు. క్రీస్తుకి సాక్షులుగా జీవించండి అన్నాడు. కానీ ఇహలోకపరమైనటువంటి మనుషుల కొరకు కాదు సాక్షులుగా జీవించేది ప్రియులారా. ఇహలోకపరమైనటువంటి అధికారుల కొరకు కాదు సాక్షులుగా జీవించేది. ఇహలోకపరమైనటువంటి ప్రజల కొరకు కాదు సాక్షులుగా జీవించేది. కానీ ఈ రోజులు, ఈ కాలంలో తప్పులు సాక్ష్యాలు బోధించచ్చు
తప్పులు సాక్షులుగా జీవించేవారు చాలామంది ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు స్పష్టంగా చెప్పాడు, మీరు నాకు సాక్షులుగా జీవించండి అన్నాడు. మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడి రాయబడి ఉంది అన్నాడు. అంటే మారు మనసు పొందండి, మీరు నాకు సాక్షులుగా వెళ్ళి బోధించండి అన్నాడు. మరి పాప క్షమాపణ ఉంటుందని మీరు వెళ్ళి నాకు సాక్షులుగా బోధించండి అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకి స్పష్టంగా చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకములోనూ తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. చూడండి ప్రియులారా, మరి దేవుడు మరి మన అపరాధములను మన మీద మోపగా మరి క్రీస్తునందు లోకములను తనతో సమాధానపరుచుకోవడానికి, ఒక్కొక్కరి ఎడల సమాధానం కలిగి జీవించడానికి, మన పాపములన్నీ కూడా ఒప్పుకుని క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి, ఒకరి ఎడల ఒకరు సమాధానము, ఐక్యత, ప్రేమ కలిగి జీవించడానికి సమాధాన వాక్యమును ఆయన ఎవరికి అప్పగించాడంట? మనకిచ్చి ఉన్నాడు. సమాధానకర్తని దేవుడు మనకు తోడుగా ఉంటాడంటాం. సమాధానకర్తని దేవుడు మనకి అండగా ఉంటాడంటాం. సమాధానకర్తని దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మరి దేవుడు మరి తన వాక్కుల ద్వారా మనకు తెలియపరిచాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తుకు సాక్షులుగా మనం జీవించాలి. ఎవరి కొరకు సాక్షులు జీవించాలి? క్రీస్తు కొరకు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. చూడండి, ఎవరు సాక్షిగా వచ్చారంటే యోహాను సాక్షిగా వచ్చాడు. వాడు యోహాను ఏం చెప్పాడు? నా తర్వాత వచ్చేవాడు గొప్పవాడు, శక్తిమంతుడు, బలమైన వాడు, ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు అని క్రీస్తు కొరకు సాక్షిగా ఉండి ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుని మరి హైలైట్ చేశాడు. యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైనటువంటి దేవునిగా, దైవ కుమారుడిగా ఆయన మహిమపరిచాడు. కానీ తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు. ప్రియులారా, ఎవరు కూడా తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు. అపోస్తులందరూ కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించారు, క్రీస్తు కొరకు వారు మరణించారు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇత్తురు అన్నారు. దేని కొరకు సాక్ష్యం ఇమ్మన్నాడు? ఇక్కడ క్రీస్తు మన కొరకు మరణించాడు, యేసు క్రీస్తు మన కొరకు జీవించాడు, యేసు క్రీస్తు భూలోకానికి వచ్చాడు. క్రీస్తు కొరకు మీరు సాక్ష్యం ఇవ్వండి. మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను మీ మధ్యకు పంపినప్పుడు, తండ్రి యొక్క ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వండి అంటున్నాడు. చూడండి, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చుతురు అన్నాడు. మొదటి నుండి నా యొద్ద ఉన్నారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులకు ఎడల గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఎవరికి వారు సాక్షులుగా ఉన్నారంటే క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా వారు జీవించారు. యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులకు సాక్షులుగా జీవించి మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. అందుకని రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 13, 14 చదువుకున్నట్లయితే, ప్రభువు నామమున ప్రార్థన చేయి వాడెవడు వాడు రక్షింపబడును. వారు విశ్వసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించెదరు. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఇట్లు ప్రయాణింపబడదురు. ఇందు విషయమే ఉత్తమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నాడు. సువార్తను బోధించే వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి కాబట్టి మీరు ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, స్వార్థను ప్రకటించడం అంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండి స్వార్థను ప్రకటించండి అంటున్నాడు. అందుకని ప్రభువు నామమున ప్రార్థన చేయి వాడెవడో వాడే రక్షింపబడతాడు అన్నాడు. సాక్షులు చెప్పేవాళ్ళు కాదు రక్షింపబడేది, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించేవారు రక్షింపబడతారు. ఎవరు రక్షింపబడతారు అంటే క్రీస్తు కొరకు సాక్షిగా జీవించేవారు. సాక్ష్యాలు చెప్పేవాడు కాదు ప్రియులారా, డంబికమైన సాక్ష్యాలు, అబద్ధమైన సాక్ష్యాలు ప్రియులారా, కల్పితమైన సాక్ష్యాలు, వ్యర్థమైన సాక్ష్యాలు. ఈ రోజున ప్రియులారా
మరి చిన్న చిన్నవి కూడా భూతార్థములు పెట్టి చూపించేవాళ్ళు ఈరోజు చాలామంది ఉంటారు. భూతార్థం చిన్న చిన్నవి కూడా భూతార్థములు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు సాక్షిగా జీవించాలని యేసు క్రీస్తు ప్రభు నామములు ప్రార్థన చేసుకుంటూ ఆయన సాక్షిగా జీవించాలని, ఆయన నామములు రక్షింపబడాలని ఎవరైతే ఉంటారో వారే రక్షింపబడతారు. అందుకని మరి ఇక్కడ ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడతాడు, విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంటున్నాడు. చూడండి ప్రియులారా. కాబట్టి మరి యేసు క్రీస్తు ప్రభు నామములో ఆయనకి సాక్షిగా మరి జీవించాలి. అందుకని మరి 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికతముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభును ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. మన హృదయములందు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంట? యేసు క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించుకోవాలి. ఎవరి గురించో సాక్ష్యాలు చెప్పడం కాదు ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన చేసాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి, చేసేవాడు కాబట్టి ప్రియులారా మనం ఆయనకి సాక్షులుగా జీవించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకొని మీరు దేని విషయమందు దుర్మార్గులని దృష్టింపబడిన దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు అంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మనము మన యొక్క హృదయంలో ప్రతిష్టపరుచుకుంటామో ఆయనకి మన సాక్షులుగా జీవిస్తాం. ఆయనకి మన సాక్షులుగా జీవిస్తాం. ప్రజలకు కాదు, మన ప్రజలకు కాదు చెప్పేది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నట్లయితే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేము వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించుట విధిమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చూడండి ప్రియులారా, ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరిచారు. అందుకని మేము కన్న వాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పక ఉండలేమంటున్నారు. దేవుడు చేసిన అద్భుతాల గురించి, దేవుడు చేసిన ఆశ్చర్యకారుల గురించి మేము చెబుతాం. కన్నవాటిని గురించి, విన్నవాడి గురించి, క్రీస్తు కొరకే మేము జీవిస్తాం, దేవుణ్ణే మేము మహిమపరుస్తాం, దేవుని ఎడల భయం కలిగి భక్తి కలిగి మేము జీవిస్తాం అంటున్నాడు. అందుకని దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేశాడంటే, దేవుడు మన ఎడల మహిమగల కార్యాలు చేశాడంటే మనం ఆయనకి మహిమార్థంగా మనము జీవించాలి. 2వ తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను మన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తము శ్రమ అనుభవములు పాలువాడై ఉండుమంటున్నాడు. చూడండి, స్వార్థ నిమిత్తమై శ్రమ అనుభవం విషయంలో పాలువాడే ఉండమంటున్నాడు. చూడండి ప్రియులారా, నీవు మన ప్రభు అయిన విషయమైన సాక్ష్యంను గూర్చి అయినను మన ఖైదీ అయిన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమే అంటున్నాడు. చూడండి, దేని నిమిత్తం మన సాక్ష్యంగా జీవించాలంటే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుకు స్వార్థ నిమిత్తం, దేవుని యొక్క పని నిమిత్తము మరి మనము సాక్షులుగా జీవించాలంటున్నాడు. అందుకని మరి దేవుని యొక్క నామములో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? లోకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీవు నీ ఇంటి తిరిగి వెళ్ళి దేవుడు నీకంటే గొప్ప కార్యం చేసినని తెలియజేయమని వానితో చెప్పి వాడిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన ఆ పట్టణం అంతటను ప్రకటించాడు. చూడండి ప్రియులారా, క్రీస్తుకు సాక్షిగా జీవించాడు. మరి దేవుడు ఏ విధంగా మరి తన గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు ఏ విధంగా మరి ఒక వ్యక్తికి మరి అద్భుతం చేశాడో, దెయ్యం పట్టిన వాడిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడో వాడు తన ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా మరి ఆ పట్టణం అంతటా కూడా క్రీస్తును ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు నాయడలి గొప్ప కార్యం చేశాడని తెలియపరిచాడు. ప్రియులారా, మరి గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసములను జీవించుతున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, మరి దేవుని నామములో ఎవరైతే మరి దేవుడు వారి ఏళ్ళ గొప్ప కార్యాలు చేస్తాడో, దేవుడు వారిలో అద్భుతాలు చేస్తాడో వారు క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తారు. ఇక నేను కాదు జీవించేది,
నాలో క్రీస్తే ఉండి నన్ను జీవింపజేస్తున్నాడని విశ్వాసంతో జీవిస్తారు. కాబట్టి మనం ఎవరికి సాక్షులుగా జీవించాలంటే క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి, ఇతరుల కొరకు కాదు. దేవుని మహిమపరిచి దేవుని మహిమార్థమైనటువంటి సాక్ష్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, దేవుడికి వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు, స్తోత్రాలు. నీ నామన ప్రభు నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచి నీకే వంద, నీకే స్తోత్రం. ఎవరెవరైతే ఇప్పుడు వారికి నీ వాక్యాన్ని విని ఉన్నా ఆలకించిన వారికి శక్తిని, బలమైన ఆరోగ్యం అనుగ్రహించి, ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన ఎక్కిస్తున్న వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకించుకొని నా ప్రభు అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల, నా తండ్రి అనేకమైన సమస్యల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల జీవిస్తున్నారు నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి మన అనారోగ్యంతో బాధపడుతున్నారు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు నా తండ్రి, షుగర్తో, బీపీలతో, గుండె వ్యాధులతో, క్యాన్సర్తో నా తండ్రి, ఇంకా అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు, ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. వారికి శక్తిని కాలచి, బలాన్ని కాలచి, ఆరోగ్యం కాలచి, నీ పరిశుద్ధమైన హస్తాలను వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. శక్తినిచ్చే దేవుడు నువ్వే, బలమిచ్చే దేవుడు నువ్వే, అద్భుతాలు చేసే దేవుడు నువ్వే. ఇదిగో నా తండ్రి, గొప్ప కార్యాలు చేయగల దేవుడు నువ్వే. కాబట్టి నా తండ్రి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమగల కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన చేయమని అన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. వారు కూడా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా. వారికి కూడా శక్తిని, బలమైన ఆరోగ్యం అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి. జీవించే విధానం కూడా తోడునేడుకుండమని, నీ యందు భయభక్తులు కలిగి స్వాస్థ్యం కలిగి సహాయం చేయమని, మారట్లేని యేసుక్రీస్తు సదపరిషత్ నామములో ప్రార్థన చేసి అడిగిపెడుతున్నా తండ్రి. ఆమేన్.